హలో ఎవ్రీవన్. నిజంగా డిసప్పాయింటింగే. ఈ ఇయర్ చాలా తక్కువ సినిమాలు మనల్ని ఇంప్రెస్ చేశాయి. చాలా తక్కువ సినిమాలు, చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉన్న ఈ ఇయర్ 5 ఫిలిమ్స్ చెప్పమంటే ఆ 5 ఫిలిమ్స్ ఏంటో కూడా చాలాసేపు ఆలోచించిన తర్వాత చెప్పగలుగుతాం. అలా ఉన్నాయి బాస్ ఈ ఇయర్ వచ్చిన సినిమాలు. సో ఆ టాప్ 5 ఫిలిమ్స్ ఏంటంటే ఆగండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, తర్వాత వీడియో కంటిన్యూ చేయండి, అవేంటో చెప్తాను. నెంబర్ 5 గామి. ఆ విజువల్స్ అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో బాస్ సూపర్ అనొచ్చు. ఒక కొత్త డైరెక్టర్ ఇలాంటి సినిమాని తీయడం అనేది మామూలు విషయం కాదు. ఒక క్రౌడ్ ఫండింగ్ ఫిలిం ఈ రేంజ్లో తీయడం అనేది మామూలు విషయం అస్సలే కాదు. ఆఫ్ కోర్స్ స్టోరీలో ఫ్లాస్ ఉన్నాయనుకోండి, బట్ ఒక కొత్త డైరెక్టర్ భయ్య సినిమా తీసింది, ఉంటాయి, ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ దీస్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. ఇంకెవరు చేస్తారు భయ్య మనం కాకుండా ఎంకరేజ్మెంట్. సో ఈ ఫిలింలో కొంచెం లోపాలు ఉండొచ్చు, బట్ దీన్ని తీసిన విధానం మాత్రం మెచ్చుకోవాల్సిందే. అందుకే గామి ఇయర్లో వచ్చిన మా టాప్ 5 ఫిలిం. ఇక నెంబర్ 4 ఫిలిం ఏంటంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ ఇయర్ ఫెబ్లో వచ్చిన సినిమా అయితే డీసెంట్గానే ఆడింది. ఒక మినిమం బస్తో వచ్చి మంచి హిట్ అయింది ఫిలిం. సో ఇది మా నెంబర్ 4 ఫిలిం. దీంట్లో ఏం నచ్చాయి భయ్యా అంటే ఈ సినిమా వెళ్ళే రూట్ మొత్తం కూడా మనం చాలా సినిమాలు చూసాం. కానీ సినిమా డైరెక్టర్ చాలా తెలివిగా ఏది ఎక్కడ ఎలా క్రియేటివిటీతో చూపిస్తే ఆడియన్స్కి నచ్చుతుందో దాన్ని అలా పర్ఫెక్ట్గా తీశాడు. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అందుకే ఈ సినిమా క్లిక్ అయింది. చాలా రియాలిటీలో సినిమా వెళ్తుంది కాబట్టి చాలా మందికి నచ్చింది. అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ సుహాస్ పర్ఫార్మెన్స్. ఇలాంటి సినిమాలకి తను పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఇలా అన్ని పాయింట్స్ వల్ల అయితే ఈ సినిమా నెంబర్ 4గా పెట్టాం. నెంబర్ 3 ఫిలిం ఏంటంటే టిల్లు స్క్వేర్. ఎస్, వీ ఆల్ ఎంజాయ్డ్ దిస్ మూవీ దిస్ ఇయర్. వితౌట్ ఎనీ డౌట్ వీ క్యాన్ సే ఈ ఫిలిం ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ ఫిలిం అనొచ్చు, దాంట్లో డౌటే లేదు. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ అనేది మామూలుగా ఉందా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈవెన్ ఫస్ట్ పార్ట్కి చాలా సిమిలర్గా ఉన్నా, బట్ సిద్ధు జొన్నలగడ్డ కరీంనగర్ స్లాంగ్ కానివ్వండి, త్రూ అవుట్ మనకి కమర్షియల్గా ఎంటర్టైన్ చేసిన విధానాన్ని కానివ్వండి, ఈ సినిమా టాప్ 3 ఫిలిం మా లిస్ట్లో. నెంబర్ 2 హనుమాన్. వితౌట్ ఎనీ డౌట్ మనందరం ఈ సినిమాని ఇయర్లో వచ్చిన టాప్ 1 or 2లో డెఫినెట్గా ఊహిస్తాం. ఎందుకంటే ఈ సినిమా ఒక సెన్సేషన్. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా సంక్రాంతి విన్నర్. ఎలా ఈ సినిమా మర్చిపోతాం భయ్యా, తోపు సినిమా భయ్యా. ఈ సినిమా లార్డ్ హనుమాన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు. ఇలాంటి ఫిలిం ఒక ఫిలిం చూస్తామని కూడా ఆడియన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన విజనరీతో మనకొక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అండ్ వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సో హనుమాన్ మా టాప్ 2 ఫిలిం. ఇక టాప్ 1 ఫిలిం ఏంటో తెలుసా? తెలీదు, అంటే విన్నాను. మనందరూ ఎక్స్పెక్ట్ చేస్తుందే కల్కి 2898 AD. టు బీ ఫ్రాంక్, ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయడం చాలా కష్టం ప్రజెంట్ రోజుల్లో. ఇలాంటి ఇంపాసిబుల్ టాస్క్ని మన నాగశ్విన్ మామ ఇలా చేశాడు. మహాభారతం రిఫరెన్స్ని చక్కగా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ ఉంది భయ్యా, నాగశ్విన్ మామకి సెల్యూట్ చేయాల్సిందే. ఆ డీటెయిలింగు, ఆ విజువల్సు, ఆ స్టోరీ టెల్లింగు, ఆ న్యూ వరల్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నాకే కాదు మనందరికీ నచ్చేసింది. కల్కి అవతారం గురించి మన ఫ్యూచర్కి లింక్ చేస్తూ రాసిన స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో కానీ దాన్ని అయితే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు నాగి మామ. నాకైతే ఈ ఫిలిం చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఇయర్లో వచ్చిన టాప్ 1 ఫిలిం ఏదంటే అది కల్కి 2898 AD. సో ఇదన్నమాట ఈ వీడియో. ఈ ఇయర్లో వచ్చిన టాప్ 5 ఫిలిమ్స్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. సో మీ టాప్ 5 లిస్ట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి, చూద్దాం.